మమతా బెనర్జీ ఈమెకు వ్యతిరేకంగా ఒక చిన్న మేమ్ షేర్ చేసినా కూడా పోలీసులు మీ వెనుకబడతారు. అదే నువ్వు కోల్కతాలో ఉండి మమతా బెనర్జీ మీద నువ్వు ఒక జోక్ వేశారనుకో, మీ ఇంటికి పోలీసులు వచ్చి మరీ లాక్కెళ్తారు. ఈమె గురించి మాట్లాడే ముందు వెస్ట్ బెంగాల్ ప్రజలు 10 సార్లు ఆలోచిస్తారు ఏం మాట్లాడితే ఏం జరుగుద్దో అని. కానీ ఇదే మమతా బెనర్జీ ఒకనొక సమయంలో విక్టిమ్స్ కి సపోర్ట్ చేస్తూ ఆఖరికి సీఎం తో కూడా ఫైట్ చేసింది. అదే మమతా బెనర్జీ ఈ రోజు విక్టిమ్ తో నిలబడాల్సింది పోయి పట్టించుకోకుండా వాళ్ళ తండ్రితోనే సారీ చెప్పిస్తోంది. జనవరి 5, 1955 లో కోల్కతాలో ఖాళీఘాట్ నుంచి ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవారు. అతని పేరు బ్రహ్మలేశ్వర్ బెనర్జీ. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప పుట్టింది. ఆ పాపకు పెట్టిన పేరు మమతా బెనర్జీ. మమతా బెనర్జీకు 4-5 ఏళ్ళు వచ్చినప్పుడు ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం ఉండేది. మరియు ఆమెకు ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉండేది. అది చూసి కుటుంబ సభ్యులు, ఊరి సభ్యులు, అలాగే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అనేవారు, అరే ఈ అమ్మాయి ఒక విప్లవం తేవడానికి పుట్టిందని అనేవారు. అయితే మమతా బెనర్జీకు చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం. అది కూడా ఆ రోజుల్లో ఎప్పుడైతే ఆడవాళ్ళు ఎక్కువగా చదువుకునేవారు కాదు. అయితే మమతా బెనర్జీకి ఉన్న ఈ ఆసక్తి, చదువు పైన ఇంట్రెస్ట్ వల్లనే ఆమె తొందరగానే హిస్టరీలో బ్యాచిలర్ సాధించింది. అదే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీని పొందింది. ఆ తర్వాత మమతా బెనర్జీ ఆగకుండా కలకత్తా యూనివర్సిటీ నుంచి ఇస్లామిక్ హిస్టరీ గురించి కూడా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. దీని తర్వాత కూడా మమతా బెనర్జీకి ఇది సరిపోదని అనిపించింది. అందుకని ఆమె లా చదవాలని నిర్ణయించుకుంది. కాబట్టి నువ్వు మమతా బెనర్జీకి ఎంత ఎక్కిరిచ్చినప్పటికీ, హంబా డుంబా ఖంబా అన్నప్పటికీ ఒక విషయంలో అయితే మెచ్చుకోవాలి, మమతా బెనర్జీ గారు కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్. తర్వాత 1970వ శతాబ్దం వచ్చింది. కలకత్తాలో ఆ సమయంలో ఎక్కువగా రాజకీయ ర్యాలీలు జరుగుతున్నాయి. ఆ సమయంలోనే మమతా బెనర్జీ కూడా కలకత్తాలో పెరుగుతున్న సమస్యలు, పవర్ కట్స్, వీటి గురించి గొంతెత్తడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆమె స్నేహితులు కానివ్వండి, చుట్టూ ఉండేవారు కానివ్వండి, ఆమెని ప్రోత్సహించడం మొదలు పెట్టారు. పాలిటిక్స్ కోసం పుట్టావు, పాలిటిక్స్ ట్రై చేయని ప్రోత్సహించారంట. మమతా బెనర్జీ కూడా అదే డిసైడ్ అయ్యి చూస్తూ ఉండగానే కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ లో జాయిన్ అయిపోయింది. అలా కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ లో జరగగానే కాలేజ్ మొత్తంలో ఆమె పాపులారిటీ చాలా పెరిగిపోయింది. ఎందుకంటే ప్లస్ ఆమె వేసుకున్న అవుట్ఫిట్ కూడా, ఎందుకంటే ఆమె వైట్ శారీ కట్టుకుంటుంది. సో ఆమె అవుట్ఫిట్ వల్ల, ఆమె చేసే పనుల వల్ల కూడా ఆమెకు స్వాతంత్ర మహిళగా పేరు కూడా పొందింది. సమాజంలో ఉన్న సమస్యలతో పోరాడడానికి ఒక ప్రత్యేకమైన ప్రతీకగా మారింది. ప్లస్ ఆమె వేసుకున్న ఈ అవుట్ఫిట్ వల్ల ఎవరైతే విడోస్ ఉంటారో నార్మల్ పీపుల్స్ కూడా ఆమెని దిగిది అని పిలవడం మొదలు పెట్టారు. అంటే అక్క అని, హిందీలో దీది అంటే తెలుగులో అక్క అని అర్థం. సో అక్క అని పిలవడం మొదలు పెట్టారు. సో మమతా బెనర్జీలోని ఈ రాజకీయ శక్తిని చూసి 4-5 ఏళ్ల తర్వాత సుమారు 1976 లో ఆమెను రాష్ట్రీయ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమించారు. అలా నియమించిన తర్వాత 7 to 8 years అంతా నార్మల్ గా నడిచింది. అలా నడిచిన తర్వాత అప్పుడు అకస్మాత్తుగా మమతా బెనర్జీ సోమనాథ్ చటర్జీ వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడింది. మరియు సోమనాథ్ చటర్జీ గారు ఆ సమయంలో చిన్న చితక వ్యక్తి కాదు, చాలా పెద్ద పొలిటికల్ పవర్ ఉన్న వ్యక్తి. 1984 నాటికి సోమనాథ్ చటర్జీ గారు అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కమ్యూనిటీలో, ఆ పర్సన్ అయినంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఇంకెవరూ లేరు ఆ టైం కల్లా. సో ఆ సమయంలో ఈయనకు వ్యతిరేకంగా ఎన్నికలు నిలబడాలంటే ఒక సాహసం అనే చెప్పాలి. అయినప్పటికీ సోమనాథ్ చటర్జీ గారికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ అయితే ఎన్నికల్లో నిలబడాలని నిర్ణయించుకుని నిలబడింది కూడా. అలా ఎన్నికల ఫలితాలు రాగానే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే సోమనాథ్ గారిని ఎదిరించి గెలవడం అంత ఈజీ కాదు. అలాంటిది ఒక మహిళ, 29 ఏళ్ల మహిళ, సోమనాథ్ చటర్జీ గారి ఎంత పవర్ఫుల్ వ్యక్తిని చాలా దారుణంగా ఓరించి మెజారిటీతో మమతా బెనర్జీ గెలిచింది. కానీ ఈ ఆనందం మమతా బెనర్జీకి ఎక్కువ కాలం లేదు. ఆమె ఎన్నికల్లో ఇలా గెలవంగానే నెమ్మదిగా రాజకీయంలో ఉన్న తన పవర్ ఏదైతే ఉందో మెల్లిగా కోల్పోవడం స్టార్ట్ అయింది. ప్రజలపై ఈమె యొక్క ప్రభావం అనేది చాలా తగ్గిపోయింది. ఈ కారణంగానే 1889 లో ఎన్నికలు మళ్ళీ వస్తాయి కదా, వచ్చినప్పుడు మమతా బెనర్జీ ఏమో ఓడిపోయింది. ఈ సమయంలోనే అందరికీ అనిపించడం స్టార్ట్ అయింది మమతా బెనర్జీ యొక్క రాజకీయ చరిత్ర, రాజకీయ లైఫ్ ఏదైతే ఉందో ఎండింగ్ వచ్చేసి ముగిసిపోయింది, ఇంకేం లేదు డొల్లా అని. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మమతా బెనర్జీ అంత సైలెంట్ గా ఊరుకోలేదు. మళ్ళీ 2 ఏళ్లలోనే 1991 లో మళ్ళీ గెలిచింది. ఆ తర్వాత మమతా బెనర్జీని ఢిల్లీలో చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ కోసం సీట్ ఇచ్చారు. కానీ మమతా బెనర్జీకి తను ఇచ్చిన పదవి అంతగా నచ్చలేదు. ఆమె యొక్క చూపు ఎప్పుడు బెంగాల్ పైనే ఉండేది. ఇప్పుడు చూడండి, ఒకవైపు మమతా బెనర్జీ యొక్క పాపులారిటీ చాలా బాగా పెరుగుతుంది, మరోవైపు ఆమె శత్రువులు కూడా చాలా వేగంగా పెరుగుతున్నారు. సుమారు 1991 లో అయ్యారు, నాకు క్లారిటీగా గుర్తులేదు, నాకు దొరకలేదు ఎక్కడ, ఒక ర్యాలీ చేస్తున్నప్పుడు ఆమెపై దాడి జరిగింది. కొన్ని సోర్సెస్ ప్రకారం ఆమెపై దాడి చేసిన గ్యాంగ్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళని అంటున్నారు. మరియు తనపై జరిగిన దాడి చాలా తీవ్రమైనది. మమతా బెనర్జీ స్కల్ ఏదైతే ఉందో ఫ్రాక్చర్ అయింది అండ్ కొన్ని ఎముకలు కూడా ఫ్రాక్చర్ అని అంటున్నారు. ప్రజలతో అనుబంధం పెంచుకోవడానికి అప్పటి చీఫ్ మినిస్టర్ అయిన జ్యోతి బాసుకి వ్యతిరేకంగా నిలబడింది. ఆ తర్వాత అప్పుడే స్టార్ట్ అయింది మమతా బెనర్జీ యొక్క రెవల్యూషన్. నెక్స్ట్ డే నుంచి, ఆ న్యూస్ జరిగిన నెక్స్ట్ డే నుంచే న్యూస్ పేపర్ లో కూడా ప్రతి దగ్గర ఈ మమతా బెనర్జీ గురించి న్యూస్ వచ్చేది. లైక్ 1 woman rebellion అని కూడా ట్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. లైక్ దాని అర్థం ఇంకా ఏంటంటే ఈమె ఎలాంటి మహిళ అంటే ఒంటరిగానే ఒకరే న్యాయంగా పోరాడడం జరుగుతుందని అర్థం. సుమారు 1996 వచ్చాక కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీకి ఏదో లోపం ఉన్నట్టు అనిపించింది. ఆమె చాలా మంది పార్టీ మెంబర్స్ పై ఆరోపణలు
ఆరోపణలు చేసింది. లైక్ వేరే కమ్యూనిస్ట్ పార్టీలకి బానిసత్వం చేస్తున్నాయని ఇంకా చాలా ఇతర ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇలా వీటన్నిటితో విసిగిపోయి మమతా బెనర్జీ ఏం డిసైడ్ అయిందంటే తను సొంతంగా పార్టీ పెట్టాలని డిసైడ్ అయింది. 1997 లో తమ సొంత పార్టీని స్టార్ట్ చేసింది, తృణమూల్ కాంగ్రెస్. మరియు ఆ సమయంలో 1999 లో ఎన్డీఏ అంటే బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. ఇందులో ఆమెకు రైల్వే మినిస్టర్ సీట్ లభించింది. సో ఇప్పుడు చూసినట్టయితే ఈ సమయంలో రైల్వే మినిస్టర్ ఏమో మన మమతా బెనర్జీ ఎక్కువగా బడ్జెట్ అయితే ఉందో బెంగాల్ వైపే ఎక్కువ పెట్టడం జరిగింది. బెంగాల్ లో కొత్త కొత్త ట్రైన్లు కానివ్వండి, ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఈ రైల్వే ట్రాక్స్ ని బాగు చేయడం కానివ్వండి, ఎక్కువ బడ్జెట్ అనేది మొత్తం బెంగాల్ పైన ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేసింది. కానీ మమతా బెనర్జీకి బీజేపీతో అంతగా నచ్చలేదు అనుకుంటా 2021 లో ఆమె బీజేపీని వదిలేసింది. సుమారు 2024 వచ్చాక మమతా బెనర్జీ లైఫ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దీనివల్ల 2024 లో తన పార్టీ నుంచి ఏకైక ఎంపీగా మిగిలిపోయింది మమతా బెనర్జీ. సో రెండోసారి కూడా ఇంకా మమతా బెనర్జీ రాజకీయం ముగిసిపోయిందని డిసైడ్ అయిపోయారు అందరూ. ఇప్పుడే మార్కెట్ లోకి ఒక పెద్ద ప్లేయర్ ప్రవేశించింది, అదే టాటా మోటార్. ఆ సమయంలో వెస్ట్ బెంగాల్ లో ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ టాటా మోటార్స్ ని ఇన్వైట్ చేసింది, మా దగ్గర ప్లాన్స్ ని పెట్టండి, మ్యానుఫాక్చరింగ్ ప్లాన్స్ అని. కానీ ఈ విషయం మమతా బెనర్జీకి నచ్చలేదు. కారణం ఏం లేదు, చాలా మంది ల్యాండ్స్ పోతున్నాయి, ఇల్లు పోతున్నాయన్న ఈ టాపిక్, ఈ పాయింట్ ఏదో రేజ్ చేసింది. సో అలా ఈ గొడవలు ఇక తను కూడా సైలెంట్ గా ఉండకపోవడం వల్ల 2008 లో టాటా మోటార్స్ ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసింది. సో దీని వల్ల మమతా బెనర్జీకి ఇంకా పాపులారిటీ పెరిగింది. ఇలానే 2011 లో మమతా బెనర్జీ చీఫ్ మినిస్టర్ అయింది.